పోయింది. కాకపోతే ఎందుకు మెడలోనే ఉంచుకోవాలి ఎల్లవేళలా అంటే దానికి ఒక కారణం చెప్పారు. దేవీ భాగవతంలో 11వ స్కంధంలో రుద్రాక్ష మహిమ ఉన్నది. దేవీ భాగవతంలో మళ్ళీ శివపురాణంలో కూడా ఉంటుంది. పూర్వం ఒక దుర్మార్గుడు చచ్చిపోయిన తర్వాత వాడిని ఆ పాపాత్ముడిని అనాథ శవమని భావించి కట్టెలు కొట్టుకునేవాళ్ళు ఒక చోట పాతి పెట్టారు. వాడిని పాతి పెట్టగానే వాడి ప్రాణం తీసుకెళ్ళడానికి అక్కడికి యమకింకరులు వచ్చారు. అదే సమయంలో శివకింకరులు వచ్చారు. యమకింకరులు అన్నారు, వీడు పరమపాపాత్ముడు అండి, అందుకని మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. పాతి పెట్టేదాకా ఆత్మని మాతో తీసుకెళ్ళకూడదు, మీరు పాతి పెట్టారు ఇక్కడ కొంతమంది కట్లు కొట్టుకునేవాళ్ళు, అందుకని వీడి ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళి వీడిని శిక్షిద్దాం అనుకుంటూ అంటే మీరు శివకింకరులు ఎందుకు వచ్చారనగా అప్పుడు శివకింకరులు అన్నారు, వీడు పరమపాపాత్ముడే, యమలోకానికి రావాల్సిన వాడే. కానీ కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడిని పాతి పెట్టిన చోట అడుగున ఒక రుద్రాక్ష పోస్తుంది. ఆ రుద్రాక్ష పోస మీద వీడిని పడుకోబెట్టి పాతి పెట్టడం వల్ల వీడి పాపాలు పోయాయి. శరీరంలో రుద్రాక్ష ఉన్నవాడు చచ్చిన తర్వాత రుద్రాక్షతో కలిసి పాతి పెట్టబడిన వాడు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళడు, వాడికి నరక బాధలుండో, సకల పాపాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది. అందువల్ల ఎప్పుడూ శరీరం మీద ఒక రుద్రాక్ష ఉండాలి అన్నారు వాళ్ళు. మనం శరీరం ఎప్పుడు విడిచిపెడతాం మనకేం తెలుసు. అందువల్లే శరీరంలో ఎప్పుడు రుద్రాక్ష ఉంటే ఎంత నీచుడైనా సరే శరీరం విడిచిపెట్టాక నరకానికి మాత్రం పోడు. ఒక్క రుద్రాక్ష ధారణ చేసిన వాడు పర్వకాలాలలో మాంసాహారం తినకూడదు, అలాగే పవిత్ర దివసాలు అంటే ఏకాదశి వంటి దివసాల్లో మద్యపానం చేయకూడదు. ఈ ఒక్క